Comrades, welcome back to Figuring Out by Jay. 4 months బ్యాక్ మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ వెంకన్న సాదయ్య వల్ల మా మమ్మీకి ఈఎస్ఐ కార్డు ఉంది కాబట్టి, అంటే ఎంప్లాయీ కార్డు ఉంది కాబట్టి, ఆ కార్డు ద్వారా మాకు హాస్పిటల్ బిల్ అంతా కూడా ఈఎస్ఐ హాస్పిటల్లో మాకు తక్కువ ఫ్రీగా జరిగిపోతుంది అనమాట. కానీ ఒక్కరోజు కండిషన్ ఇంకా సీరియస్ అవ్వడంతో ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి అపోలో హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అపోలో హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ కాబట్టి మేము ఖచ్చితంగా బిల్ కట్టాలి. అక్కడ యూజ్ చేసిన సర్వీసెస్కి, బెడ్కి, అంబులెన్స్కి, వీటన్నిటికీ కూడా మేము బిల్ పే చేయాలి. సో మా నాన్నగారు 2 days అపోలో హాస్పిటల్లో ఉన్నారు. అండ్ దాని తర్వాత కండిషన్ కొంచెం సెట్ అయింది అనగానే మళ్ళీ ఈఎస్ఐ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. జస్ట్ ఆ 2 రోజులు అపోలో హాస్పిటల్లో బిల్ మాకు 3.5 లక్షలు అయింది. సో ఇప్పుడు ఇదంతా ఎందుకురా అంటే, దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎప్పటికీ రిచ్ అవ్వకపోవడానికి. మెడికల్ ఎమర్జెన్సీస్ అండ్ ద రైజ్ ఆఫ్ హెల్త్ కేర్ కాస్ట్. మా నాన్నమ్మ గారికి షుగర్ ఉంది అండ్ దాంతో పాటు కిడ్నీలో ప్రాబ్లం కూడా ఉంది. తను గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి తనకి పింఛన్ వస్తుంది, ఒక 40,000 45,000 వస్తుంది. అందులో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ తన మెడికల్ ఖర్చులకి అవుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్ ఇది. కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ డబుల్స్ ఇన్ 5 years యాజ్ అ మెడికల్ ఇన్ఫ్లేషన్ బైట్స్. అంటే కాలం గడుస్తున్న కొద్దీ మనకయ్యే మెడికల్ ట్రీట్మెంట్ ప్రైజెస్ అన్ని కూడా డబుల్ అవ్వుకుంటూ వెళ్తున్నాయి. మనకి లంగ్స్ కి రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆన్ అన్ యావరేజ్ మనకి 94,245 రూపీస్ అవుతుంది ట్రీట్మెంట్ కి. ఐ క్యాటరాక్ట్ ట్రీట్మెంట్ కి ఆన్ అన్ యావరేజ్ మనకి 1.2 lakhs ఖర్చు అవుతుంది. ఇలా బొచ్చడు ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంతెందుకు పుచ్చి పన్ను కూడా పిచ్చి పిచ్చిగా బిల్లులు వేసేసి ట్రీట్మెంట్ చేస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం లాస్ట్ ఇయర్ మెడికల్ ఇన్ఫ్లేషన్ 14% పెరిగింది. ఏషియా మొత్తంలో మన దాంట్లోనే హైయెస్ట్. చైనా లాంటి పాపులేటెడ్ కంట్రీ, మనకి పాపులేషన్ స్ట్రాంగ్ ఉంది, వాళ్ళకి పాపులేషన్ స్ట్రాంగ్ ఉంది, అయినా కూడా మన కంట్రీలోనే ఎక్కువ మెడికల్ ఇన్ఫ్లేషన్. మెడిసిన్ ప్రైజెస్ 12% ఇంక్రీజ్ అయ్యాయి. పారాసెటమాల్ మెడిసిన్ మోస్ట్ కామన్ పెయిన్ కిల్లర్ 2018లో 16 రూపీస్ ఉండేది పారాసెటమాల్. 2023లో 40 రూపీస్ అయింది. 150% హైక్. అర్థమవుతుందా ప్రైజెస్ లో ఎంత హైక్ వస్తుందో? ఇన్సులిన్ అంటే షుగర్ ఉంటే వాళ్ళు ఇన్సులిన్ వేసుకుంటారనమాట. మా నాన్నమ్మ గారికి షుగర్ ఉందని చెప్పా కదా, సో మెడిసిన్స్ అప్పుడప్పుడు నేనే తీసుకురావాల్సి వస్తుంది. 2018లో 250 రూపీస్ ఉండేది ఇన్సులిన్. ఇంత చిన్న డబ్బా 250 రూపీస్ ఉండేది. 2023లో 400 రూపీస్ అయింది. అరౌండ్ 60% హైక్. కేవలం ఈ మెడిసిన్స్ ప్రైజెస్ వల్ల, ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్ కూడా కాదు, మెడిసిన్స్ ప్రైజెస్ వల్ల 3.8 crore పీపుల్ బిలో ద పవర్టీ లైన్ లో బతుకుతున్నారు. అరే ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్? అరే 10 రూపాయల టాబ్లెట్ 20 రూపాయలు ఆబ్వియస్లీ అవుతుంది కాలం గడుస్తున్న కొద్దీ. దాన్ని ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, మన చుట్టూ ఉన్న లైఫ్ స్టైల్కి, మనం తింటున్న ఫుడ్కి, మనం ఎక్స్పోజ్ అవుతున్న పొల్యూషన్కి, మనం ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న లైఫ్ స్టైల్కి మనకి మెడికల్ ఇష్యూస్ రావడం చాలా 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 కామన్ థింగ్. వర్క్లో ఏదైనా ప్రెషర్ అయితే పోయి 3-4 సిగరెట్లు తాగుతాడు. ఏ ఇష్యూ వచ్చినా వాడు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తాడు. పోనీ చెయ్యకపోయినా సరే వాడు రోడ్డు మీద వెళ్తే చాలు అంత స్మోక్ వాడు పీల్చుకోవాల్సి వస్తుంది. అన్నెసరీ స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్స్, దగ్గులు, అంటే చిన్న చిన్న థింగ్స్కే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ బ్రేక్ అయిపోవడం, ఎవ్వరూ సరైన ఫుడ్ ఇంటేక్ తీసుకోకపోవడం, ఫుడ్ అంతా కూడా ప్యాకెట్ ఫుడ్ అంతా కూడా సమ్ అమౌంట్ ఆఫ్ కల్తీ కెమికల్స్తో నిండిపోవడం. సో వీటన్నిటి వల్ల మనకి ఖచ్చితంగా మన హెల్త్లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఐ బెట్ మీరు వెళ్ళి 3 రోజులు వరుసగా ఫాస్ట్ ఫుడ్ తినండి. అర్థమవుతుందా? మీరు స్ట్రీట్ ఫుడ్ లేకపోతే ఫాస్ట్ ఫుడ్ వరుసగా 3 రోజులు తింటే మీరు హాస్పిటలైజ్ అవుతారు, మీకు ఫుడ్ పాయిజన్ వస్తుంది. నేను రాసిస్తా. మనం చీప్ అండ్ బెస్టే కోరుకుంటాం కదా. మనకి నూడిల్స్, ప్లేట్ నూడిల్స్ మనకి ఎంతలో కావాలి? హార్డ్లీ 70 నుంచి 80 రూపీస్లో కావాలి. మ్యాక్స్ పెట్టగలిగితే 120 రూపీస్ పెట్టగలుగుతాం. మనం పెద్ద కెఫేలోకి వెళ్ళి macaroni, cheese pizza with chicken noodles అలాంటివి ఆర్డర్ చేయం కదా, అది 500 రూపాయలు ఉంటుంది. మనం అవి తినాం కదా, ఇవి తింటాం. ఇవి కల్తీగా ఆయిల్ తోటి వీటితోటి తయారు చేస్తారు. వాటి వల్ల మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కసారి హాస్పిటల్కి వెళితే మనం ఎప్పటికీ లైఫ్లో ఇంకా రిచ్ అవ్వడానికి ప్రాబబిలిటీ తగ్గుకుంటూ వస్తూనే ఉంటుంది. ఒక్క 1 month నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బిల్లు కట్టావు అంటే నీ సేవింగ్స్, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు అంతా కూడా ఈ మెడికల్ ఎమర్జెన్సీస్కే పోతాయి. సరే మెడిసిన్స్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే అయ్యాయి, కానీ మనకి ఒక మంచి ప్రోడక్ట్ వస్తుందా, ఒక మంచి మెడిసిన్ వస్తుందా అంటే చెప్పలేము. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ ఆర్టికల్ చూడండి. గుజరాత్లో 17 lakh వర్త్ ఫేక్ మెడిసిన్స్ దొరికాయి. ఇది దొరికింది అంటే అక్కడ మాఫియా జరిగింది కాబట్టి, న్యూస్ కి దొరికింది కాబట్టి ఈ న్యూస్ అనేది వచ్చింది. కానీ ఇలా దొరకని మాఫియాలు ఎన్నున్నాయి? ఆబ్వియస్లీ ఇయర్ ఆన్ ఇయర్ మెడికల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటే ఖచ్చితంగా కల్తీ ప్రోడక్ట్లు దించుతారు. అండ్ ఇండియా లాంటి కంట్రీ, నేను ఇండియాని తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఇండియా లాంటి కంట్రీలో ఇలా ఫేక్ మెడిసిన్స్ పంపించడానికి, ఫేక్ మనీని ప్రింట్ చేసి పంపించడానికి చాలా ప్రాబిలిటీ ఎక్కువగా ఉంది. అంతెందుకు కామ్రేడ్, సెలబ్రిటీ వేసిన బెలెన్సియాగా బట్టలే రేపు పొద్దున కల్లా మార్కెట్
మార్కెట్లో రిలీజ్ అవుతున్నప్పుడు ట్యాబ్లెట్లు డూప్లికేట్ చేయడం, థింగ్స్ని డూప్లికేట్ చేయడం ఎంతసేపు పెద్ద మ్యాటరే కాదు. ఇది అన్నెసెసరీ టాపిక్ కాదు. ఈ థింగ్స్ అన్నీ కూడా నేను రియల్ లైఫ్లో ఫేస్ చేసినవి, మా ఫాదర్ దగ్గర, మా ఫ్రెండ్ దగ్గర, నా చుట్టుపక్కల ఫేస్ చేసిన థింగ్స్. ఈ థింగ్సే మనల్ని రిచ్ అవ్వడానికి ఆపుతున్న థింగ్స్. అందుకే జాగ్రత్తగా వినండి. సెకండ్ రీజన్, మనం రిచ్ అవ్వకుండా ఆపే రీజన్, ఎడ్యుకేషన్ సిస్టంలో స్కిల్స్ నేర్పకపోవడం. ఇక దీని గురించి నేను మీకు డేటాతో ప్రూవ్ చేయాలి అంటే మాత్రం ఒక 10 పార్ట్లు తీయాలి వీడియోలో, అండ్ అవసరం కూడా లేదు. మీరు చదువుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే అర్థమవుతుంది మీరు స్కిల్స్ నేర్చుకుంటున్నారా లేదా అని. మీరు ల్యాబ్లు ఎట్లా కొడుతున్నారు, మీరు రాసిందే మళ్ళీ నోట్స్లో ఎందుకు రాస్తున్నారు, అదే మళ్ళీ అబ్జర్వేషన్లో ఎందుకు రాస్తున్నారు, మళ్ళీ అదే మీరు రికార్డులో ఎందుకు రాస్తున్నారు మీకు క్లియర్గా తెలుసు. సో ఎడ్యుకేషన్ దరిద్రంగా ఉంది. ఇంకా దరిద్రం ఏందిరా అంటే 70% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ ఫైనాన్షియల్లీ ఇలిటరేట్. ఎడ్యుకేషన్ సిస్టమే వరస్ట్గా ఉందిరా అంటే ఇంకా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఏడ దొరుకుతుంది చెప్పండి. మనకి కాలేజీల్లో స్టాక్ మార్కెట్స్ గురించి ఎవరు చెప్తారు, మనకి కాలేజీల్లో హౌ మనీ వర్క్స్ అనేది ఎవరు చెప్తారు, మనకి కాలేజెస్లో యాక్చువల్ మ్యాట్రిక్స్ గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎవరు చేయరు. అరే ఎడ్యుకేషన్ సిస్టమే బాగాలేదురా అంటే ఇంకా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా బాగుంటుంది చెప్పండి. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మనకి కరెక్ట్గా లేకపోయినా పర్లేదు, అంటే హౌ వరల్డ్ వర్క్స్, హౌ మ్యాట్రిక్ వర్క్స్ అన్న థింగ్స్ మనకి పూసగుచ్చినట్టు తెలియకపోయినా పర్లేదు. కానీ ఫైనాన్షియల్లీ ఇలిటరేట్ అసలు మనకి ఆ కాన్సెప్ట్ మీదనే అవగాహన లేకపోతే అది చాలా పెద్ద డేంజర్ తెలుసా. సో ఎప్పుడైతే మనం ఫైనాన్షియల్లీ ఇలిటరేట్ ఉంటామో అంటే మనకి ఆ ఫైనాన్స్ మీద మనకు కరెక్ట్ అవగాహన లేకపోతే మనం ఏం చేస్తాము అంటే షార్ట్ కట్స్ వెతుకుతాం. అంటే ఈ బెట్టింగ్ యాప్లు, లేకపోతే ఈ ఎంపాకెట్లోంచి పైసలు తీసుకొని ఖర్చు పెట్టేయడము, లేకపోతే ఈ లోన్ యాప్స్లోంచి పైసలు తీసుకొని ఖర్చు పెట్టేయడము, లేకపోతే ఒక 10,000 ఉంటే దాన్ని ఒక 1,00,000 రూపాయలు చేద్దాము, లేకపోతే ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాము, క్రిప్టోలో ఇన్వెస్ట్ చేద్దాము. అరే జెన్జీ కల్చర్ మొత్తం ఇదే అయిపోయింది. అరే ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నా వాడికి ఏం తెలియదు, ఆ యాప్ గురించి తెలీదు, ఆ స్టాక్ గురించి తెలీదు, ఏం తెలీదు. ఎవడో అంటే వాడు ట్రేడ్ చేస్తాడంటే వాడికి 30,000 ఇచ్చేసేయాలంటే మనకి మంత్లీ 4,000 ఇస్తాడు అంటే అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇది ఫైనాన్షియల్లీ ఇలిటరేట్. అంటే ఫైనాన్స్ గురించి మనకి ఏమీ తెలియకపోతే వచ్చే పెద్ద నష్టం ఏంట్రా అంటే స్కామర్స్కి మనమే కావాలి. ఫైనాన్స్ గురించి ఎక్కువ అవగాహన లేనోడే కావాలి. సో దట్ వాడు ఈజీగా కన్విన్స్ చేయగలుగుతాడు. వాడి దగ్గర ఉన్న ఆ కొద్దిపాటి 10,000, 20,000, 30,000 అమౌంట్ అంతా వీళ్ళు లాక్కోగలుగుతాడు. నువ్వు ఫైనాన్షియల్లీ ఇల్లిటరేట్ ఉన్నావంటే, ఇప్పుడు నేను రీసెంట్గా చూస్తున్నా ఇన్స్టాగ్రామ్లో కూడా వచ్చి డబ్బులు జుయ్యి అని ఎగరేస్తాడు. సో అది ఫైనాన్షియల్గా ఎడ్యుకేట్ అయిన పర్సన్కి తెలుసు అదొక పెద్ద బోగస్ అని. అర్థమవుతుందా? అదో పెద్ద మెంటల్ వ్యవహారం అని. నెట్వర్క్ మార్కెటింగ్ చేసేటోళ్ళు ఉంటారు. నువ్వు ఒకరిని జాయిన్ చేయాలి, వాడు ఇంకో ముగ్గురిని జాయిన్ చేస్తాడు, వాడు ఇంకో ముగ్గురిని జాయిన్ చేస్తాడు. అది ఫైనాన్షియల్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్కి తెలుసు అది బోగస్ వ్యవహారం అని. నాకు ఒక్క బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే 1,50,000 ఇస్తారు. ఈ రోజుకి ఇప్పటికి రీసెంట్ మెయిల్స్లో అరౌండ్ 2.5 lakhs, హైయెస్ట్ నాది 3.5 lakhs ఒక కంపెనీ తోటి యూట్యూబ్ ఇంటిగ్రేటెడ్ వీడియో కావాలి అనేసి అన్నారు. అర్థమవుతుందా? ఒక్కసారి కూడా నేను ఆ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళలేదు. అర్థమవుతుందా? బట్ అండర్ ఇన్ఫ్లుయెన్సర్స్ నాలా ఉండరు కదా. ఒకటి ఫిగర్ 10 లక్షలు కట్టి టెంప్ట్ అవుతాడు, ఒకడికి 20 లక్షలు ఇస్తే టెంప్ట్ అవుతాడు, ఒకడికి 30 లక్షలు ఇస్తే టెంప్ట్ అవుతాడు. సో ఏముంది, ఏదో ఒక ఇన్ఫ్లుయెన్సర్ వాడు కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి బిల్డ్ చేసుకున్న ట్రస్ట్ అంతా కూడా వెళ్ళి ఆ బెట్టింగ్ యాప్లు కాడ పెడతాడు. అది చూసిన మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఫైనాన్షియల్లీ ఎడ్యుకేషన్ లేకపోయినా పర్లేదు, కానీ ఫైనాన్షియల్లీ మనం మరీ వీక్ ఉన్నాము, ఇల్లిటరేట్ ఉన్నాము అంటే మాత్రం అది చాలా పెద్ద ప్రాబ్లం. అండ్ ఆ ప్రాబ్లం మనల్ని లైఫ్లో ఎప్పటికీ రిచ్ అవ్వకుండా చేస్తుంది. సో ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అదే మన కాలేజీల్లో చెప్పరు, స్కూళ్ళల్లో చెప్పరు, ఎక్కడ చెప్పరు, మనమే నేర్చుకోవాలి. అట్లీస్ట్ నాలాంటి యూట్యూబ్ ఛానల్స్ బొచ్చెడు ఉన్నాయి, ఇంగ్లీష్లో బొచ్చెడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. హౌ మనీ వర్క్స్, హౌ స్టాక్ మార్కెట్ వర్క్. నేను స్టాక్ మార్కెట్ మీద ఒక వీడియో చేశాను. అవి చూసినా లేకపోతే మీకు ఆర్టికల్స్ చదివినా సరే మీకు హౌ థింగ్స్ వర్క్స్, హౌ కంపెనీ వర్క్స్, హౌ స్టాక్ మార్కెట్ వర్క్స్ అన్న ఐడియా వస్తుంది. థర్డ్ థింగ్ వచ్చేసి నెట్వర్క్. మనకి ఎవరు తెలుసు చెప్పు అసలు? పక్కింటి సుబ్బారావు, ఎదురింటి అప్పారావు తప్ప. మా అయితే మన ఎదురింటి ముందు సిగరెట్లు ఇచ్చే కిరాణా షాప్ అన్న తప్ప ఎవరు తెలుసు చెప్పు మనకి? ఇక మన ఫ్రెండ్స్ అంటారా జోగి రాసుకుంటే బూడిదే మిగులుద్ది అన్నట్టు ఉంటారు. విజయ్ మాల్యా ఐడియా ఉన్నాడా? విజయ్ మాల్యా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా వీక్గా ఉన్నా సరే ఆయనకి గవర్నమెంట్ బ్యాంక్ నుంచి లోన్ వచ్చింది, కొన్ని వేల కోట్ల లోన్ వచ్చింది అతనికి. మనకి అన్ని పేపర్స్ కరెక్ట్ ఉన్నా సరే మన ఫైల్ లాస్ట్లో ఉంటుంది. సరే విజయ్ మాల్యా తోటి మనతోటి అసలు ఆ కంపారిజన్ వర్కౌట్ కాదు కానివ్వండి. అట్లీస్ట్ మన సర్కిల్లో మన రేంజ్లో మనకి పెద్ద పెద్ద ప్లేయర్స్ తెలుసా, మనకు ఒక ఎస్ఏ తెలుసా, ఒక అడ్వకేట్ తెలుసా, ఒక సిఏ తెలుసా? అర్థమవుతుందా? మీరు ఒక బిజినెస్ పెట్టి, నేను బ్లాక్ బర్డ్ పెట్టి ఈ థింగ్స్ అన్ని చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, మీరు ఒక బిజినెస్ పెట్టి దానికి జిఎస్టీలు అప్లై చేసి దానికి ట్యాక్స్ బెనిఫిట్లు కానీ లేకపోతే ఆ థింగ్స్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే
మీ సర్కిల్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి తెలుసా? ఎస్ఎల్ కాడ నుంచి, అడ్వకేట్స్ కాడ నుంచి, సిఎస్ కాడ నుంచి మీకు ఎంతమంది తెలిసి ఉండాలి తెలుసా? మీరు బిజినెస్లో 100 రూపాయలు సంపాదిస్తున్నారు అంటే సర్వీస్ బిజినెస్లో 18% జిఎస్టీ కట్టాలి. అన్నీ మూసుకొని 18% మీరు జిఎస్టీ కట్టాలి. 18% జిఎస్టీ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. దాని తర్వాత మీతో పనిచేస్తున్న వాళ్ళందరికీ మీరు శాలరీలు కట్టాలి. దాని తర్వాత రెంట్లు కట్టాలి, ఎక్స్పెన్సెస్ కట్టాలి. ఈ థింగ్స్ అన్నీ పోను మీకు మిగిలేది ఎంత? హార్డ్లీ 10%. ఈ 10% కూడా ఎప్పుడు మిగులుతుంది? మీరు ఫస్ట్ అసలు రెవెన్యూ చేయాలి. అంటే ఆ యాక్చువల్ 100 రూపాయలు సంపాదించే ప్రోడక్ట్ అనేది ఉండాలి మన దగ్గర. అసలు ప్రోడక్టే లేదా మనం ఏం పీకలేము. సో ఆ 100 రూపాయలు సంపాదించే ప్రోడక్ట్, విలువైన ప్రోడక్ట్ మీరు కనుక్కున్న, సర్వీస్ కనుక్కున్న తర్వాత మీకు ఒక క్లయింట్ కన్వర్ట్ అయ్యి ఈ థింగ్స్ అన్నీ జరిగి మిగిలేది మీకు 10 రూపాయలు, 100 రూపాయలు సంపాదిస్తే, సో ఆ 10 రూపాయలని మీరు వెనకేస్తూ మళ్ళీ మీ కంపెనీలో రీఇన్వెస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే జనరేషన్లో అవుద్ది మీరు కొన్ని కోట్లు సంపాదించడానికి. సీరియస్లీ జనరేషన్లో అవుద్ది కొన్ని కోట్లు సంపాదించడానికి. మనం ఒక మంచి బ్యూటిఫుల్ థింగ్ కనుక్కున్నా సరే మనకి చాలామంది ఇన్వెస్టర్స్ కావాలి, చాలామంది ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ కావాలి మన కంపెనీ గ్రో అవ్వాలి అంటే. అదాని గారు ఐడియా ఉన్నారు కదా, హైజెన్బర్గ్ ఇష్యూ వచ్చినప్పుడు తనకి ఫండ్స్ అవసరం పడ్డది అనమాట. 20,000 crores అతను తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి, తన నెట్వర్క్ యూజ్ చేసి తెప్పించుకున్నాడు. సో మనం ఓ చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని గ్రో చేయాలన్నా సరే చాలామంది ఇన్వెస్టర్లు కావాలి, చాలామంది హై ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ కావాలి. నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మీరు లెవెల్స్ ఆఫ్ రిచ్నెస్ అంటే మీ అకౌంట్లో 10 కోట్లు సంపాదించే వరకు ఎవ్వడు మిమ్మల్ని టచ్ చేయడు. 10 కోట్ల రూపాయల నుంచి మీరు ఎప్పుడైతే 50 కోట్లకి వెళ్తారో మీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. 50 కోట్ల నుంచి మీరు ఎప్పుడైతే 500 కోట్లకి వెళ్తారో మీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. 500 కోట్ల అసలు ఇదంతా ఎందుకు? కన్వెన్షన్ ఉంది కదా నాగార్జున గారిది, అంతతో పర్సన్. నాగార్జున గారికి అన్నపూర్ణ స్టూడియోస్ ఉన్నాయి అండ్ ఇండస్ట్రీ మొత్తంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఆయన. అలాంటి పర్సన్కి గవర్నమెంట్ దగ్గర నుంచి తిప్పలు తప్పలేదు. అన్నీ మూసుకొని కన్వెన్షన్ మొత్తం తీసి పడదొబ్బారు. అర్థమవుతుందా? సో మీకు ఇంకే లెవెల్లో నెట్వర్క్ ఉండాలి, మిమ్మల్ని టచ్ చేయకూడదు అంటే. సో నెట్వర్క్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీకు కానీ నెట్వర్క్ లేకపోతే అది మీ సర్కిల్లో, ఇప్పుడు నేను వెళ్ళి వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ అరబ్ కంట్రీలో ఉన్న సీఈఓతో షేక్ హ్యాండ్ ఆడి వరకు నేను అనట్లేదు. మీ సర్కిల్, ఇప్పుడు నా సర్కిల్ పెరుగుతుంది. ఇక్కడ నుంచి నేను ఈడి వరకు వచ్చిన, 1,00,000 రూపాయలు సంపాదించే కాడ నుంచి 10 లక్షలకు వచ్చిన, ఆ సర్కిల్లో ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ తోటి నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. ఆ సర్కిల్లో ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ తోటి నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. 1 కోటి రూపాయలకి వెళ్ళిన, 1 కోటి రూపాయలు ఉన్న పీపుల్ ఎవరు, వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ బిల్డ్ చేసుకోండి. 10 కోట్లలో ఎవరు, రేడియస్ పెంచుకుంటూ గ్రో అవ్వాలి. 4th రీజన్ మనల్ని రిచ్ అవ్వకుండా ఆపేది ఎంట్రీ బ్యారియర్స్, అంటే లిమిటెడ్ ఆపర్చునిటీస్. మిడిల్ క్లాస్ పీపుల్కి, పూర్ పీపుల్కి, డౌన్ ద లైన్ ఉన్న పీపుల్కి కేవలం లిమిటెడ్ ఆపర్చునిటీస్ మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్లో 100 బిజినెస్లు ఉన్నాయి అనుకోండి, కేవలం 10 బిజినెస్లు మాత్రమే మనం చేయగలుగుతాం. మిగతా వాటిల్లో ఎంటర్ కూడా కాలేము. అలాంటి బిజినెసెస్ ఉన్నాయి, కోర్ బిజినెసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎంత గింజుకున్నా సరే ఆ మైనింగ్ అనే సెగ్మెంట్, కొండల్ని దోబి మొత్తం మైనింగ్ చేసే సెగ్మెంట్స్, వీటిలోకి మనం ఎంటర్ అవ్వగలుగుతాం. ఎందుకంటే అది మన కోర్ కాదు, దానికి హ్యూజ్ నెట్వర్క్. ఇప్పుడు రైల్వే స్టేషన్లో మనకి ఫుడ్ పార్సల్స్ ఇస్తారు, కొన్ని కంపెనీస్ వాటిని చేస్తాయి అనమాట. సో అలాంటి బిజినెసెస్లోకి వెళ్ళలేము. సింపుల్గా చెప్తా, రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ ఉంది. 2030 వరకు 448 గిగావాట్స్ పొటెన్షియల్ ఉన్న మార్కెట్ అది. ఆ విషయం అందరికీ తెలుసు. రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో అంత పొటెన్షియల్ ఉంది ఆ మార్కెట్లో. ఇప్పుడు నీకు చెప్పినా కదా, నీకు కూడా తెలుసు. కానీ మనకున్న ఇన్ఫ్లుయెన్స్తో మనం ఏమన్నా పీకగలుగుతామా అంటే నథింగ్. ఎందుకంటే ఆ సెక్టార్లో బిగ్ ప్లేయర్స్ మాత్రమే గేమ్ ఆడగలరు. రతన్ టాటా గారు, అంబానీ గారు, అదానీ గారు, ఈ 3 ప్లేయర్స్కి మించి ఆ మార్కెట్ని క్యాప్చర్ చేసేంత సత్తా ప్రజెంట్ ఇండియాలో ఎవరికి లేదు. సో ఇప్పుడు ఆ రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో ఎంత పొటెన్షియల్ ఉన్నా సరే మనం వెళ్ళి పవర్ ప్లాంట్లు, పవర్ స్టేషన్లు, విండ్ పవర్ ప్లాంట్లు బిల్డ్ చేయలేము. మనకంత పొటెన్షియల్ లేదు. అర్థమవుతుందా మీకు నా పాయింట్? అర్థమవుతుందా? మనకి 100 బిజినెస్లు ఉన్నా మనం చేయగలిగే పొటెన్షియల్ హార్డ్లీ మనం ఒక సర్వీస్ అమ్మి దానికి ఒక వెబ్సైట్ బిల్డ్ చేసి, ఆ వెబ్సైట్ నుంచి సేల్స్ బిల్డ్ చేసి, ఇన్స్టాగ్రామ్ బిల్డ్ చేసుకొని, దట్స్ వాట్ ఐ డిడ్. అర్థమవుతుంది? ఇప్పుడు బ్లాక్ బర్న్ ఎట్లా బిల్డ్ చేసిన, ఇన్స్టాగ్రామ్ బిల్డ్ చేసుకున్నా, దాని నుంచి చేసుకున్నా, ఆ కంటెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేసుకొని దీన్ని ఒక చిన్న అకాడమీగా టర్న్అవుట్ చేసుకున్నా. మనం వెళ్ళి కోర్ కన్స్ట్రక్షన్ కంపెనీస్లో ఏళ్ళు పెట్టి ఆడలేం కదా, మనం వెళ్ళి రిన్యూవబుల్ సెక్టార్స్లో ఆడలేం కదా, మనం వెళ్ళి గవర్నమెంట్ డీల్స్తో ఆడలేం కదా అంటే ఇట్ టేక్స్ మోర్ టైం.
అంత ఈజీగా రానియరు, చాలా టైం పడుతుంది. సో మిడిల్ క్లాస్ పీపుల్కి, డౌన్ ద లైన్ ఉన్న పీపుల్కి చాలా 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 లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఆ లిమిటెడ్ ఆపర్చునిటీస్లో నువ్వు ఫస్ట్ అమౌంట్లోనే సర్కిల్ కొట్టాలి. అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎటియోడో స్టార్ట్ చేసిన, చాలా దెబ్బ పడింది, వెళ్ళిపోయినా డౌన్కి. మళ్ళీ మోటివేషన్తో నేను ఇన్స్టాగ్రామ్ బిల్డ్ చేసుకున్నా, యూట్యూబ్ బిల్డ్ చేసుకున్నా. అక్కడ నుంచి నాకు బ్రాండ్ ప్రమోషన్స్ వచ్చాయి. అండ్ ఆ బ్రాండ్ ప్రమోషన్స్ రాకున్నప్పుడు కూడా నేను నా గొంతుతోటి, అంటే నా బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెగ్మెంట్ వాడేటోని, నా బ్రెయిన్ని మీమ్స్ చేయడానికి వాడేటోని, నా గొంతుని ఆడియో బుక్స్ చేయడానికి వాడేటోని. సో ఇవన్నీ చేసి నేను మనీ అనేది సెట్ చేసుకున్నా. వాట్ ఇఫ్ ఇవన్నీ లేని పర్సన్, అంటే ఒక క్రియేటర్ కాదు, ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఇంకోటి కాదు, అలాంటి పర్సన్కి ఫస్ట్ స్టార్ట్అప్ ఫెయిల్ అయినప్పుడు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అమ్మ బంగారం మొత్తం బ్యాంకులోనే ఉంది, మనకి ఇచ్చేటోడు ఎవడు? సో మనకు ఉన్నాయే తక్కువ బిజినెస్ ఆపర్చునిటీస్. ఆ తక్కువ బిజినెస్ ఆపర్చునిటీస్లోనే మనం కరెక్ట్ దాంట్లో పెట్టాలి. ఇఫ్ మనం రాంగ్ దాంట్లో పెట్టాము అంటే ఆ దెబ్బ పడి మళ్ళీ కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. 5th రీజన్ మనం రిచ్ అవ్వకుండా ఆపగలిగే రీజన్ వచ్చేసి మెంటర్స్ లేకపోవడం. ఇంట్లో బిజినెస్ చేస్తాను ఫిక్స్ అయ్యి వచ్చినావు, నేను గైడ్ చేసేది ఎవడు? మా డాడీ ఉన్నారు, మా డాడీలానే మీ అందరు డాడీస్ కూడా ఉన్నారు. మనం చెప్పే కాన్సెప్ట్లు వాళ్ళకి అర్థం కావు. అర్థమవుతుందా? 20,000 30,000 రూపీస్కి డైలీ పే చెక్ తీసుకుంటూ ఒక 20 సంవత్సరాలు ఆ 20-30 వేలతోటే ఒక ఫ్యామిలీని రన్ చేసిన ఫాదర్కి నాన్ననే వెళ్ళి కోట్లు సంపాదిస్తా, నాన్ననే వెళ్ళి లక్షలు సంపాదిస్తా, నాన్ననే ఇది చేద్దాం అనుకుంటున్నా అంటే, సో అది బోగస్ అనుకుంటున్నా. అంటే మనం చెప్పిన ఐడియాలజీ కానీ, మనం ఫాలో అవుతున్న ఐడియాలజీ కానీ, ఆంటర్ప్రినర్షిప్ కానీ, లేకపోతే నేను బిజినెస్ పెడతా అంటే ఆ కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఉన్న మన ఫాదర్స్ ఏమంటారు అంటే, నీ వల్ల కాదురా, లేకపోతే నువ్వు చేయలేవు, ఆ థింగ్స్ అన్ని వేస్ట్ అన్న పాయింట్లో ఉంటారు. సరే, ఇఫ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినా కానీ మనకి ఓకే, యూ డిసైడెడ్ టు డూ బిజినెస్, సో నెక్స్ట్ స్టెప్ ఇది చెయ్యి, దీని తర్వాత ఫైనాన్సెస్ ఇలా మెయింటైన్ చేసుకో, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇలా చూసుకో, ఈ సెగ్మెంట్స్లోకి ఎంటర్ అవ్వు అని వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకే తెలియదు కాబట్టి. ఇప్పుడు మా మమ్మీ ఉంది, నేను ఆంటర్ప్రినర్షిప్లోకి జర్నీలోకి వెళ్తున్నా, ఎటియోడోస్ బిల్డ్ చేస్తున్నా అంటే తను నాకు మోరల్ సపోర్ట్ ఇవ్వడం తప్ప, నాన్న ఏం కాదులేరా, అవుద్దా, ఎట్లయితుందిరా బిజినెస్, అవునా అంత దేవుడి దేవుళ్ళు అంత మంచిగా జరుగుద్దులేరా, నువ్వేం టెన్షన్ పడకు, సో ఇలాంటి మోరల్ సపోర్ట్ తప్ప మనకి ఇది కాదురా నువ్వు చేస్తుంది ఇది తప్పు, ఫస్ట్ నువ్వు ఇలాంటి డెలివరీ సెగ్మెంట్ యాప్స్లోకి వెళ్ళకూడదు, ఫస్ట్ నువ్వు యాప్ బిల్డ్ చేసుకునే కాన్సెప్ట్లోకి వెళ్ళకూడదు అని గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. గౌతమ్ అదానీ, కరణ్ అదానీని అదానీ పోర్ట్స్ మొత్తానికి సీఈఓని చేసిండు. ముఖేష్ అంబానీ వాళ్ళ కొడుకులు ఏం చేస్తున్నారు? ఒక్కొక్క కంపెనీని చూసుకుంటున్నారు. ఒక మిలీనియర్ తన కొడుకుని హౌ మనీ వర్క్స్ అన్న కాన్సెప్ట్ తెలిసిన ప్రతి ఒక్క తండ్రి కూడా వాళ్ళ కొడుకుని చాలా దగ్గరుండి తయారు చేసుకుంటాడు. ఈ మిస్టేక్స్ చేయకండి, ఈ కంపెనీస్లో ఏళ్ళు పెట్టు, ఇది నా కంపెనీ గురించి మొత్తం నేర్చుకో అని చెప్పి ఆ చైర్ వాడి తర్వాత వాడికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి నాకే బొంగులేదు ఎవరు లేడు, నేనే ఎన్నో తప్పులు చేసుకొని క్రియేటర్ జర్నీలో, ఈ జర్నీలో తప్పులు చేసుకొని నన్ను నేను షేప్ చేసుకుంటూ బిల్డ్ చేసుకున్నా. సరే, ఇవన్నీ దాటుకొని, ఈ 5 సెగ్మెంట్లు కూడా దాటుకొని ఒకడ కష్టపడి స్టార్టప్ బిల్డ్ చేసి దాన్ని గ్రో చేసినా సరే అది ఒక సర్టన్ స్కేల్ అవ్వగానే కొన్ని పాడదొబ్బుతారు. ఇప్పుడు బైజూస్ వేరే కంపెనీస్లో ఎట్లా కొనేసింది, అంతెందుకు జియో వచ్చేసి మార్కెట్ని ఎంత ఇంటరప్ట్ చేసి పాడదొబ్బింది. అర్థమవుతుందో? ఆల్రెడీ ఉన్న టెలికాం కంపెనీస్ అన్నిటిని కూడా షేక్ చేసి పడేసింది. ఇప్పుడు ఒక పెద్ద జియో మార్ట్ కానివ్వండి, ఒక డీ మార్ట్ కానివ్వండి, చిన్న కిరాణా షాపుల్ని ఏ విధంగా వాళ్ళు ఇంపాక్ట్ చేయగలుగుతున్నాయి చెప్పండి. సో ఒక జియో అనేది ఏ లెవెల్లో ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ జొమాటో, స్విగ్గీ ఉంది, ఇంకొక థర్డ్ జొమాటో, స్విగ్గీ తయారవ్వగలుగుతా? ఆబ్వియస్లీ అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళతో కంపీట్ చేయలేవు. ఇంకొక బైజూస్ తయారవ్వడానికి మనం ముందుకు వెళ్ళినా సరే, వేరే కంపెనీస్ ముందుకు వెళ్తున్నా సరే, బైజూస్ వీటన్నిటిని కొనేస్తుంది. ఆల్రెడీ మార్కెట్లో ఒక సెగ్మెంట్ ఎస్టాబ్లిష్డ్ అయ్యి వాడు లీడర్. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, దానికి మనం ఎగనెస్ట్గా ఇంకొక ఎలక్ట్రిక్ వెహికల్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే మనం ఫైండ్ వాడు మనల్ని కొనేస్తాడు. ఆబ్వియస్లీ దట్స్ ద సాడ్ రియాలిటీ ఆఫ్ ద స్టార్టప్స్. అర్థమవుతుందా? మనం ఇప్పుడు ఈ ఉన్న జోష్ ఏదైతే ఉందో ఇది 10 years తర్వాత అదే లెవెల్లో ఉండదు. మనం కూడా మెల్లగా బెండ్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు మనకి మనీ అనేది మేజర్ ప్రయారిటీ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పి నేను మిమ్మల్ని ఏదో డిస్కరేజ్ చేయాలి, లేకపోతే మీరు చెయ్యలేరు అన్న పాయింట్ కాదు. దిస్ ఈజ్ ద హార్డ్ రియాలిటీ. నేను నా వీడియోస్లో యాక్చువల్ రియాలిటీ గురించే మాట్లాడతా. అర్థమవుతుందా? సో ఈ మెడికల్ ఎమర్జెన్సీ, ఇప్పుడు నేను ఏవైతే చెప్పిన పాయింట్స్ ఉన్నాయో వీటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఫైనాన్షియల్ నాలెడ్జ్ తెచ్చుకోండి, మెడికల్ ఎమర్జెన్సీస్ నుంచి దూరంగా
దూరంగా ఉండండి. ఎంత ఫిట్గా ఉండగలిగితే అంత ఫిట్గా మీరు ఉండండి. మెంటర్స్ని వెతుక్కోండి, అంటే మంచి నెట్వర్క్ బిల్డ్ చేసుకొని మెంటర్స్ని వెతుక్కొని వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏదో అల్లా టప్పా సాది నేర్చేసుకున్నాం పీకేస్ అంత ఈజీ థింగ్ కాదు. సో దట్స్ వాట్ ఐఎమ్ గైడింగ్ యూ ఆల్ గైస్. సో ఈ 5 పాయింట్స్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయండి మీ లైఫ్లో. ఈ 5 పాయింట్స్లో వీక్ పాయింట్స్ని అబ్జర్వ్ చేసి వాటిని ఇంకా షైన్ చేసుకొని మీ రూట్ని ముందుకు తీసుకెళ్ళండి. సో లవ్ యూ ఆల్ కామ్రేడ్స్. నెక్స్ట్ వీడియో దేని మీద కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. లవ్ యూ.